గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనాన్ని ధ్యానించుకుందాం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టి ఉండేది. చదవబడిన వాక్యంలో బర్నబాకి ముందు పేరు యోసేపు. యోసేపు అనేది చాలా కామన్ నేమ్. అయితే ఒక ప్రత్యేకమైన పేరు యేసు ప్రభు శిష్యులట ఈ బర్నబా గారికి ఆ బర్నబా అని పేరు పెట్టారట. అంటే ద సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఆర్ ద సన్ ఆఫ్ కన్సోలేషన్, అనగా హెచ్చరిక పుత్రుడు, లేక ఆదరించేవాడు, లేక ప్రోత్సాహపరిచేవాడు. ఆయనకి పేరు సరదాగా పెట్టలేదు బర్నబా అని, ఆయన క్యారెక్టర్ని బట్టి ఆ పేరు పెట్టారు. ఆయనలో ఉన్న గొప్ప సుగుణం ఏంటంటే అందరినీ ఆదరించేవాడు, అందరినీ ప్రోత్సాహపరిచేవాడు. నిజంగా పౌలు గారి జీవితంలో పౌలు గారిని ఎవ్వరు నమ్మలేదు. పౌలు గారు సౌలు నుంచి పౌలుగా మారిన తర్వాత అతని జీవితం ప్రభు కొరకు అంకితం చేసుకుని ప్రభు సేవ చేస్తానంటే, ఒకప్పుడు క్రీస్తుకి విరోధి ఇప్పుడు క్రీస్తు సువార్త ఎలా ప్రకటిస్తున్నాడు? మాయ వేషం వేసుకుని క్రైస్తవులను చంపడానికి ఇది ఒక వేషమేమో అనుకున్నారు. కానీ బర్నబా ఒక్కడే పౌలు గారిని ప్రోత్సాహపరిచాడు, ఆదరించాడు, ధైర్యంగా పౌలు గారిని సంఘానికి పరిచయం చేశాడు. అలాగే పౌలు గారు బర్నబా గారు కలిసి మొదటి సువార్త దండయాత్ర వెళ్ళారు. రెండో సువార్త దండయాత్రలో యోహాను మార్కు గారిని పౌలు గారు వద్దంటే, ఎందుకు తను అలా డిస్కరేజ్ చేస్తావు? మొదటి సువార్త దండయాత్రలో మనతో పాటు మధ్యలో వచ్చి వెళ్ళిపోయాడనే కదా, అలా చేయొద్దు, నువ్వు అతను వదిలేస్తే నేను అతన్ని చేర్చుకుంటా అని చెప్పి మరి బర్నబా గారు యోహాను మార్కుని చేర్చుకున్నారు. ఈ విధంగా బర్నబా గారి జీవితంలో ఒక మంచి దేవుని యొక్క మంచి సుగుణం బర్నబా గారిలో మనం చూడవచ్చు. ఏంటంటే ఎవరిని తృణీకరించకుండా అందరినీ ప్రోత్సాహపరిచి అందరినీ ఎంకరేజ్ చేసేవాడు. దేవుని బిడ్డలు అలా ఉండాలా. దేవుని యొక్క క్యారెక్టర్ కూడా అంతే. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఆయన మాటలు ఎప్పుడు మనల్ని బలపరుస్తాయి. ఉదాహరణకి మరియమ్మ దగ్గరికి సువార్త గాబ్రియేలు దూత తీసుకువెళ్ళినప్పుడు మొట్టమొదటి మాట ఏంటండి? దయాప్రాప్తురాల, మోస్ట్ ఫేవర్డ్ ఉమెన్. మరియా అని పిలవచ్చు, కానీ దేవుడు ఒక చక్కటి ప్రోత్సాహపరిచే మాటతో మరియను పిలిపించినట్టుగా మనం చూస్తున్నాం. దానియేలు, నువ్వు నాకు బహుప్రియుడు అంటాడు. గిద్యోను పరాక్రమమైన బలాఢ్యుడా అంటాడు. అప్పటికే గిద్యోను భయపడుతూ ఉన్నాడు. దావీదు నా హృదయానుసారి అంటాడు. ఈ టైటిల్స్ ఎందుకు అంటే ఆ టైటిల్సే మనల్ని చాలా ఆదరిస్తాయి, బలపరుస్తాయి. మనం ఎదుట వాళ్ళు ఎలా పిలుస్తున్నాం? వాళ్ళ బలహీనతను హైలైట్ చేసి పిలుస్తున్నామా? లావుగుంటే ఆ లావును బట్టి, సన్నగుంటే సన్నాన్ని బట్టి, అజ్ఞానమైతే అజ్ఞాన స్థితిని బట్టి మనం పిలుస్తున్నామా? ఆ స్థితిలో కూడా వాళ్ళు ఇంకా ప్రోత్సాహపడి ముందుకు వచ్చే విధంగా మనం ఎదుట వాళ్ళని పిలుస్తున్నామా? ఆ విధంగా చేస్తే అది దేవుని లక్షణం. అది మన జీవితంలో కూడా అటువంటి మంచి మాటల్ని మనం కూడా అలవర్చుకోవాలా. బర్నబా లాగే ప్రోత్సాహపుత్రులుగా మనం ఉండాలి. గమనించండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రతి దినము ఒకరిని ఒకడు బుద్ధి చెప్పుకొనుడని హెబ్రీ 3:14 ఉంటే, మొదటి తెస్సలోనికైయులు 5:11 కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరిని ఒకడు ఆదరించి ఒకరిని ఒకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. అంటే ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఎంకరేజ్ చేసుకోవాలి. మనం ఎదుటి వారిని ఎంకరేజ్ చేయాలి అనేది మనం చూస్తే ఆ యొక్క స్థితిలో మనం ఉండాలి. అంటే ఆ వ్యక్తి యొక్క స్థితికి మనం కూడా తగ్గాలి. ఆ వ్యక్తి స్థితికి మనం తగ్గి మనం వాళ్ళని గనపరచాలి. ఒకరిని గౌరవించాలన్నా, ఒకరిని గనపరచాలన్నా, ఒకరిని ఎంకరేజ్ చేయాలన్నా ముందు మనం తగ్గించుకోవాలి. కాబట్టి అటువంటి నేచర్ మనలో ఉందా? మన గొప్పలు చెప్పుకుంటూ ఉంటే ఆ ఎదుటివాడి దీనస్థితిలో ఉన్నవాడు ఉంటే వాడి దీనస్థితిని చూసి మన గొప్పలు చెప్పుకోకూడదు. వాడి దీనస్థితిని బట్టి మనము తగ్గి మన గొప్పలు కొంతసేపు ప్రక్కన పెట్టి ఆ వ్యక్తిని నేను ఎలా ప్రోత్సహించగలను, ఆ వ్యక్తిని నేను ఎలా ఎంకరేజ్ చేయగలను. పాపంలో పడిపోయిన వ్యక్తి గురించి పౌలు భక్తుడికి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం అంటాడు, సహోదరులారా, ఒకడు ఏ తప్పితములో నేను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలెను. ఒకని భారములు ఒకడు భరించి ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవరి నియమం అండి? ఒకరిని ఒకరు ప్రోత్సాహపరిచి ఎంకరేజ్ చేసి బలపరుచుకుని మరి ఒకరిని ఒకరు పైకి లేపుకోవడం అనేది
క్రీస్తు నియమం. అటువంటి నియమం మనకు ఉండాలి. ఎదటివానికి కిందకి మనం అనగదొరుకుతున్నామా, పైకి లేపగలుగుతున్నామా అనేది ఒకసారి చూసుకుని మన మాటలు క్షేమాభివృద్ధినిచ్చే మాటలుగా, కృపాసహితమైన మాటలుగా, ఎదటివానికి ఆదరణ ప్రోత్సాహం ఇచ్చే మాటలుగా మన మాటలు ఉండాలి. అంటే ఒక మెట్టు తగ్గి వారిని ఆదరిస్తే అది క్రీస్తు నియమం పాటించే వారం అవుతాం. దేవుడు మనల్ని కూడా ఒక బర్నబా వలె ప్రోత్సాహపుత్రులుగా, ప్రోత్సాహపుత్రికలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా, క్రీస్తు యేసు నియమాన్ని పాటించేవారిగా పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎల్లప్పుడూ మనల్ని నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సంబంధించిన మంచి వాక్యం బట్టి స్తోత్రాలు. అయ్యా, ధ్యానించిన వాక్య ప్రకారంగా మా మాటలు ఎదటి వారిలో సంతోషాన్ని, ఆదరణని, ప్రోత్సాహాన్ని కలుగు చేయాలి. కానీ ఎదటి వారిలో బాధను కలిగించే విధంగా మా మాటలు ఉండకుండా ప్రోత్సాహపుత్రులుగా, ప్రోత్సాహపుత్రికలుగా నీ నియమాన్ని పాటించే జీవితం మాకు దయచేయండి యేసయ్య. ఈ దినం నీ యొక్క శుభకార్యాలతో మమ్మల్ని దీవించి అనేకులకు దీవెనగా మమ్మల్ని నీవే నిలబెట్టమని యేసు పుణ్యనామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనకు తోడుండి నడిపించి మనల్ని రక్షించునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.